డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హిస్టరీ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనము ప్రాచీన కాలంలోని రాతియుగ ప్రదేశాల గురించి తెలుసుకుందాం. డియర్ స్టూడెంట్స్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అత్యంత కఠినమైన పాఠ్యాంశమే ప్రాచీన కాలంలోని రాతియుగ ప్రదేశాలు. అదేవిధంగా ఇవి ఎగ్జామ్స్లో ఖచ్చితంగా 1 లేదా 2 బిట్స్ ఖచ్చితంగా మనకు వస్తున్నాయి. డియర్ స్టూడెంట్స్, ఇవి అత్యంత కఠినమైన అంశం. సో దీనికి మనము కొన్ని సులువైన కోడ్స్ తయారు చేసాం. డియర్ స్టూడెంట్స్, ప్రాచీన కాలంలోని రాతియుగ ప్రదేశాలు ఏ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి, అదేవిధంగా అది ఏ రాష్ట్రంలో విస్తరించింది, దాన్ని ఏ పేరుతో పిలుస్తాము, అదేవిధంగా ఆ పేరుకు సూట్ అయ్యే కోడ్స్ను కూడా మనం తయారు చేసుకున్నాం. డియర్ స్టూడెంట్స్, స్టార్ట్ చేద్దాం. రాతియుగ ప్రదేశాలు. ప్రాచీన భారత చరిత్రలో రాతియుగ ప్రదేశాలు. ప్రాచీన రాతియుగ ప్రదేశాలు. బెస్టన్స్ మనకు ఈ ప్రాచీన భారత చరిత్రలో ఈ రాతియుగానికి సంబంధించిన కొన్ని ప్రదేశాలు మన కనుక్కోవడం జరిగింది. వాటిని ఈజీగా కోడ్ ద్వారా మనం గుర్తుంచుకోవచ్చు. బెస్టన్స్, స్టార్ట్ చేద్దాం. సోహన్ లోయ. ఒకటి సోహన్ లోయ. లేదా సోహన్ వ్యాలీ. ఇది పంజాబ్ రాష్ట్రంలో ఉంది. పంజాబ్లో. ఓకేనా? సోహన్ లోయ పంజాబ్లో ఉంది. కోడ్ తర్వాత చెప్తా. అదే భీంబేట్కా. భీంబేట్కా ఇది మధ్యప్రదేశ్లో ఉంది. ఇక మూడవది మనకు దిద్వానా. దిద్వానా ఇది రాజస్థాన్లో ఉంది. ఇక నాలుగోది మనకు పహల్గావ్. మొన్న ఉగ్రవాద దాడి జరిగింది కాశ్మీర్లో. కాశ్మీర్ ప్రాంతం. ఐదవది మనకు నవాసా. నవాసా ప్రాంతం గోదావరి నది తీరాన ఉంది. మహారాష్ట్ర. గోదావరి నది తీరం. ఇక ఆరవది మనకు చూసుకుంటే అట్టి రామపాకం. అట్టి రామపాకం ఇది తమిళనాడులో ఉంది. ఇక ఏడవది మనం చూసుకుంటే మనకు చంపల్ మండో ప్లస్ కల్పి. ప్లస్ కల్పి 2 ప్రదేశాలు. ఓకేనా? చంపల్ మండో మరియు కల్పి అనేది మనకు ఈ బెలన్ లోయ ప్రాంతం, మధ్యప్రదేశ్. చంపల్ మండో మరి కల్పి అనే ప్రదేశాలు మధ్యప్రదేశ్లోని బెలన్ లోయ ప్రాంతంలో ఉంటుంది. ఇక ఎనిమిదవది హన్గి. ఇది కర్ణాటక గుల్బర్గా ఉంటుంది. హన్గి కర్ణాటక ప్రాంతంలోని రాష్ట్రంలోని గుల్బర్గా. ఇక తొమ్మిదవది చివరిది పైర్సా. జార్ఖండ్లో ఉంటుంది పైర్సా. జార్ఖండ్ రాష్ట్రం. చోటా నాగ్పూర్ ప్రాంతం. ఇవి ప్రాచీన భారత చరిత్రలో ప్రాచీన రాతియుగ ప్రదేశాలు. ఈ ప్రదేశాల్లో
మనకు చరిత్రకారులు కొన్ని అవశేషాలు కనుక్కున్నారు. సో ఈ ప్రాంతాల్లో జననివాసం ఉండేదని చెప్పేసి చరిత్రకారులు నిర్ణయించారు. డియర్ స్టూడెంట్స్, మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ప్రాంతంలో క్వశ్చన్ ఏ విధంగా ఉంటాయంటే, సోహాన్ లోయ ప్రాంతం ఏ రాష్ట్రంలో విస్తరించి ఉంది? ఆన్సర్ పంజాబ్. అదేవిధంగా భీంబేట్కా గుహలు ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి? మధ్యప్రదేశ్. అదేవిధంగా పహల్గావ్ అనే ప్రాంతం అనే ప్రాచీన కాలంలో రాతిక ప్రదేశం ఏ రాష్ట్రంలో ఉంది అంటే కాశ్మీర్. అదేవిధంగా అట్టిరాయపాకం అనే ప్రాచీన రాతిక ప్రదేశం ఏ రాష్ట్రంలో ఉందంటే తమిళనాడు. మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్స్లో టైం తక్కువ ఉంటుంది కాబట్టి కన్ఫ్యూజింగ్లో మనము క్వశ్చన్ను ప్రజెంట్ చేయలేకపోతాం. డియర్ స్టూడెంట్స్, ఎటువంటి కన్ఫ్యూజ్ లేకుండా మనం క్వశ్చన్ని ప్రజెంట్ చేయాలంటే కొన్ని కోడ్స్ తయారు చేసిన ఆ కోడ్స్ను మనము చెప్పుకుందాం. డియర్ స్టూడెంట్స్, కోడ్ చెప్తా మీకు. ఫస్ట్, సోహాన్ లోయ ప్రాంతం పంజాబ్లో ఉంది. సోహాన్ లోయ ప్రాంతం పంజాబ్లో ఉన్నది. ఓకేనా? సోహాన్ లోయ, సోహాన్ వ్యాలీ ఇది పంజాబ్లో ఉందని చెప్తాం. దీన్ని మనము తెలుగులో సోపుగా పిలుచుకోవచ్చు. సోపు. ఓకేనా? సోహాన్ లోయను మనము కోడ్తోని సోపుగా పిలుచుకో ఈజీగా ఎగ్జామ్లు ఎప్పుడు ఇచ్చినా ఈజీగా పెట్టచ్చు. సోహాన్ లోయ కొంటే పంజాబ్లో దీన్ని సోపుగా పిలవచ్చు మనం. రెండవది భీంబేట్కా. భీంబేట్కా గుహలు దీన్ని భీమాగా పిలుచుకోవచ్చు మనం. భీమా. ఓకేనా? భీమా అంటే బి అంటే భీంబేట్కా, మా అంటే మధ్యప్రదేశ్. ఇక దిద్వానా, దీన్ని ధీరజ్గా పిలవచ్చు మనం. ధీరజ్. ఎందుకంటే ఇది రాజా ధీరజ్. ఇక పహల్గావ్, ఇది మనకు తెలిసే ఉంటుంది, ఉగ్రవాద దాడి జరిగింది. దీన్ని పాక్గా పిలవచ్చు. పాక్ లేదా పాక, గడ్డిపాక అని అనుకోవచ్చు మనం. ఇక నవాసా, ఇది మహారాష్ట్ర ప్రాంతం. ఓకేనా? గోదావరి తీరాన అంటే నవ గోదావరి అనుకోవచ్చు మనం. ఈజీ ఉంటుంది. ఇక అట్టి రామపాకం, ఇది తమిళనాడు. మనము సినిమా డైరెక్టర్ అట్లీ తమిళనాడు ప్రాంతం చెందినవాడు. అట్లీ కుమార్ ఆయన పేరు, ఫేమస్ ఇండియన్ డైరెక్టర్, తమిళనాడు ఉంది అట్లీ కుమార్. ఓకేనా? సో అట్టి రామపాక్ అంటే అట్లీ కుమార్ కాబట్టి తమిళనాడు డైరెక్టర్, ఫేమస్ ఇండియన్ డైరెక్టర్ కూడా. ఇక చంపల్ మాండో కల్పి అనేది మధ్యప్రదేశ్లోని బెలన్ లోయ ప్రాంతం. ఇంపార్టెంట్. ఇది మనకి ఏమంటామంటే చంపల్ మాండో ప్లస్ కల్పి అనే ప్రదేశం మధ్యప్రదేశ్లోని బెలన్ లోయలో ఉంటుంది. ఓకేనా? మనం ఏమంటామంటే సిసిబి లేదా సిబి అనుకోవచ్చు. సిసిబి, సిసిఎంబి. ఓకేనా? సిసిఎంబిగా ఈజీగా పిలుచుకోవచ్చు మనం. ఓకే, ఇది పరిశోధన కేంద్రం హైదరాబాద్లో ఉంది. దీన్ని సిసిఎంబిగా సిసిఎంబి. అదేవిధంగా వాన్గి, ఇది కర్ణాటకలో ఉంది. దీన్ని గూగుల్గా పిలవచ్చు. ఓకేనా? వాన్గిని ఇది గూగుల్గా పిలవచ్చు. కర్ణాటక ఉంది, గూగుల్ ప్రాంతం లేదా అంతే గూగుల్గా పిలవచ్చు. ఇది గీ అనుకోవచ్చు, ఇది గూగుల్, రెండు పట్టుకుంటే ఇది లాస్ట్ సెకండ్, ఇది 1 2 గూగుల్గా పిలవచ్చు. ఇక పైర్సా అంటే మనకు తెలిసే ఈ జార్ఖండ్ ప్రాంతం చోట నాకు పైర్సా మనం బీర్సా ముండా అనుకుందాం. ప్రఖ్యాతిగాంచిన ఆదివాసీ ఉద్యమకారుడు బీర్సా ముండా ఈ చోటనాగూర్ ప్రాంతంలో ఉండే కాబట్టి మనం దాన్ని బీర్సాగా పిలుచుకోవచ్చు. ఈ పైర్సాను బీర్సా జార్ఖండ్ ప్రాంతంలో విస్తరించింది. డియర్ స్టూడెంట్స్, ఈ 10 ఉన్నాయి. అంటే ఇది 8+1 నిధిలో ఉండదు, ఇవి 2 ఉన్నాయి, టోటల్ 10. ఈ 10ని మనము ఈజీగా గుర్తుంచుకోవచ్చు. చూద్దాం, ఇంకోసారి మీకు రీక్యాప్ చేస్తా చూడండి. ఫస్ట్, ప్రాచీన కాలంలో మనకు రాజ్యక ప్రదేశాలను గుర్తించమని చెప్తే ఈజీగా గుర్తించవచ్చు. చూద్దాం. సోహాన్ లోయ
పంజాబ్లో ఉంది, దీన్ని సోపుగా మనము డీకోడ్ చేసుకున్నాం. భీంబేట్కా ఈజీ, భీంబేట్కా గుహలు మధ్యప్రదేశ్లో భీమాగా ట్రీట్ చేసినాం. దిద్వానా రాజస్థాన్, దీన్ని ధీరజ్గా పిలుస్తాం మనం. ఇక పహల్గాం ఉగ్రవాద దాడి జరిగింది, దాన్ని పీకే పాక్ అనొచ్చు లేదా పాక అనొచ్చు. ఇక నవాసా మహారాష్ట్ర ప్రాంతం, గోదావరి తిరిగింది కాబట్టి నవ గోదావరి ఈజీ ఆప్షన్. అట్టి రామపాకం సీనియర్ డైరెక్టర్ అట్లీ కుమార్ కాబట్టి తమిళనాడు, ఈయన తమిళనాడు రాష్ట్రమైనది. ఇక చెంపల్ మాండో ప్లస్ కల్పి అనే ప్రాంతాలు రెండు ఉన్నాయి, మధ్యప్రదేశ్లో ఉంటాయి. దీని సిసిఎంబి, సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ అనే ఒక కేంద్ర పరిశోధన సంస్థ మనకు హైదరాబాద్ రాష్ట్రం ఉంది, దీన్ని సిసిఎంబిగా పిలుచుకోవచ్చు. ఇక వాన్గి ఇంపార్టెంట్, ఇది దీన్ని గూగుల్లో పిలవచ్చు. ఇది సెకండ్ వర్డ్ గి, ఇది గూగుల్ జిఎల్, గూగుల్కి కూడా పిలుచుకోవచ్చు. వాన్గి అనే ప్రాంతం కర్ణాటకలో ఉంది, అది గుల్బర్గా ప్రాంతం, గూగుల్ అనొచ్చు. ఇక పైర్సా అనే ప్రదేశం జార్ఖండ్ రాష్ట్రం ఉంది, చోటగా ప్రాంతంలో. ఈ పైర్సాని మనం బీర్సాగా పిలుచుకోవచ్చు. ఈజీగా డియర్ స్టూడెంట్స్, చాలా సింపుల్ కోర్స్. ఎగ్జామినేషన్లో అంటే అత్యంత టఫెస్ట్ సివిల్ సర్వీస్ రేంజ్లో కూడా, సివిల్ సర్వీస్ గ్రూప్ 1 రేంజ్లో ఈ క్వశ్చన్స్ వస్తే మనకు ఖచ్చితంగా ఇందు నుంచి 1 లేదా 2 బిట్స్ మీరు ఏ పేపర్ చూడండి, గ్రూప్ 1 ప్రిలిమ్స్ చూడండి, సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ చూడండి, అన్ని అంశాల్లో. అదేవిధంగా సాధారణ ఎగ్జామ్లు కూడా 1-2 క్వశ్చన్స్ పడతాయి ఇందుకెళ్ళి. ప్రాచీన కాలంలో రాతీయ ప్రదేశాలన్నీ అత్యంత ఇంపార్టెంట్, ఇవి చాలా టఫ్ కాబట్టి ఎగ్జామినర్ కూడా వీటిని ఖచ్చితంగా ఎగ్జామ్స్లో ఇస్తాడు. సో ఏది ఇచ్చినా ఈజీగా మనము చేయొచ్చు. భీంబేట్కా భీమా మధ్యప్రదేశ్, సోహన్ లోయ సోపు పంజాబ్, దిద్వానా రాజస్థాన్ ధీరజ్, పహల్గాం కాశ్మీర్ పాక్ అనుకోవచ్చు, నవాసా మహారాష్ట్ర నవగోదావరి, ఈ అట్టి రామపాకం తమిళనాడు అట్లీ కుమార్ డైరెక్టర్. అదేవిధంగా చెంపల్ మాండో కల్పి, దీన్ని బెలన్ లోయ మధ్యప్రదేశ్ కాబట్టి సిసిఎంబిగా పిలుచుకున్నాం మనం. స్టూడెంట్స్ అదేవిధంగా హన్గి కర్ణాటక ప్రాంతం గుల్బర్గా కాబట్టి దీన్ని, ఇంకోటి హన్గీని మనము హుక్కాగా కూడా పిలవచ్చు. హన్గీని హన్గి ఇది హన్గి ఉంటుంది, దీన్ని హుక్కాగా పిలవచ్చు. వాన్గి లేదా హన్గి, కొన్ని బుక్స్లో వాన్గి ఉంది, కొన్ని బుక్స్లో హన్గి ఉంది. సో దీన్ని హా అనుకుంటే దీన్ని ఖ, దీన్ని హుక్కా కూడా పిలవచ్చు, హక్క లేదా హుక్కా. ఓకేనా. అదేవిధంగా చివరిది పైర్సా మనం బీర్సాగా పిలుచుకోవచ్చు. బీర్సా ముండా చోటనగర్ ప్రాంతంలో ఉద్యమకారుడు, ఆదివాసీలో అత్యంత ప్రభావవంతమైన ఉద్యమకారుడు బీర్సా ముండా. సో ఆయన తిరిగిన ప్రదేశం చోటనగర్ కాబట్టి మన పైర్సా ప్రాంతం బీర్సా ముండాకు సంబంధించింది కాబట్టి, ఇది జార్ఖండ్ రాష్ట్రం ఉంది కాబట్టి మనం దీన్ని కూడా ఈజీగా జార్ఖండ్ లేదా చోటనగర్ అని చెప్పి తెలుసుకోవచ్చు. డియర్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ, ఎందుకంటే ఒక్క మార్క్ కూడా మనం ముఖ్యం కాబట్టి ఒక మార్క్ కూడా ఈజీగా మనము సాధించే విధంగా కోర్సు మీ తయారు చేసిన. డియర్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.